ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిందని సంబరపడిన రైతన్నకు నోటి వద్దకు వచ్చేటప్పటికీ నిరాశే మిగులుతోంది. అనంతపురం జిల్లా అరటి రైతుల దుస్థితి దారుణంగా ఉంది. అనంత రైతుల దుస్థితిపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలలో ఉమ్మడి అనంతపురం జిల్లా రెండోది. ఇక్కడి ప్రజలు వరుస కరువు కాటకాలతో నిత్యం తట్టుకుని జీవనాన్ని సాగిస్తుంటారు. ఈ పరిస్థితిని గమనించిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జిల్లాకు హెచ్ఎల్సీను తీసుకొచ్చారు. అయితే దాంతో అప్పట్లో జిల్లాలో కొంత ప్రాంతానికి ఉపశమనం కలిగింది. అయినప్పటికీ అనంతపురం జిల్లాలో కరువు ఛాయలు పూర్తిగా అంతరించలేదు. దాంతో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబులు హంద్రీనివా జలాలను రాయలసీమకు తేవడం వల్ల కరువుకు అడ్డకట్ట వేయవచ్చునని భావించారు. అయితే వారు అనుకున్నది తడవుగా హంద్రీనివా తేగలేగారు. కానీ ఆ నీటితో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చెరువులకు నీటిని తరలించి భూగర్భ జలాలను పెంచారు. దాంతో రైతుల కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. చెరువులకు నీరు రావడంతో బావుల్లో, బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులు పండ్ల తోటల వైపు ఆసక్తిని చూపారు. ఆ విధంగా అరటి తోటల వైపు మొగ్గు చూపారు. అనంతపురం జిల్లాలో 40,000 ఎకరాల పైబడి రైతులు అరటి పంట వైపు మొగ్గు చూసి కకావికలమవుతున్నారు. అరటి పంట రైతుల ఆశకు తగ్గట్టుగా అరటికి మద్దతు ధర కాదు కదా, అసలు ధరే లేకపోవడంతో వారి తోటలను వారే నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర వచ్చేలా కృషి చేయాలని రైతులు, కమ్యూనిస్టు నేతలు కోరుతున్నారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వేవులపల్లి గ్రామంలో ఉండే రామ్మోహన్ రెడ్డి అనే రైతు నేను 6,500 చెట్లున్నాయి. అరటి 6,50,000 పెట్టుబడి వచ్చింది. దళారులు చూస్తే వచ్చి 2 రూపాయలకి ఇస్తావా, 3 రూపాయలకి ఇస్తావా అని అడుగుతున్నారు. కనీసం ఒక్క గెల కొట్టుకునింది కూడా లేదు. అమ్ముకోలేకపోతాను. ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం చేయగలరని కోరుచున్నాం. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వేవులపల్లి గ్రామంలో ఉండే రామ్మోహన్ రెడ్డి అనే రైతు నేను 6,500 చెట్లున్నాయి. అరటి 6,50,000 పెట్టుబడి వచ్చింది. దళారులు చూస్తే వచ్చి 2 రూపాయలకి ఇస్తావా, 3 రూపాయలకి ఇస్తావా అని అడుగుతున్నారు. కనీసం ఒక్క గెల కొట్టుకునింది కూడా లేదు. అమ్ముకోలేకపోతాను. ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం చేయగలరని కోరుచున్నాం. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వేవులపల్లి గ్రామంలో ఉండే రామ్మోహన్ రెడ్డి అనే రైతు నేను 6,500 చెట్లున్నాయి. అరటి 6,50,000 పెట్టుబడి వచ్చింది. దళారులు చూస్తే వచ్చి 2 రూపాయలకి ఇస్తావా, 3 రూపాయలకి ఇస్తావా అని అడుగుతున్నారు. కనీసం ఒక్క గెల కొట్టుకునింది కూడా లేదు. అమ్ముకోలేకపోతాను. ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం చేయగలరని కోరుచున్నాం. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వేవులపల్లి గ్రామంలో ఉండే రామ్మోహన్ రెడ్డి అనే రైతు నేను 6,500 చెట్లున్నాయి. అరటి పండ్ల తోటల పెంపకం లాభసాటి వ్యవసాయం కావాలి. కానీ వాటి వల్లే నష్టం సంభవిస్తే పరిస్థితి ఏంటని జిల్లా రైతులు ప్రశ్నిస్తున్నారు.